కీడుకరం, బాధాకరం. సమృద్ధి అయిన వాక్యాన్ని మనం గ్రోలుదాం, చదువుదాం, విందాం. మన మీద కృమ్మరించబడినట్లుగా దేవుని సన్నిధిలో అలాంటి సహవాసంలో స్థిరపడి మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రమంగా చదువుదాం. మా తాతయ్య గారు అన్నారంట, బైబిల్లో ఏది మంచిది, ఏది బాగుంటుంది అని అడిగితే అది పంచదార చిలుక, ముక్కు కొరికినా తోక కొరికినా ఎక్కడ కొరికినా బాగానే ఉంటుంది కదా, తీయగా ఉంటుంది, మధురం. అంతే, వాక్యము మధురమైనది, మనకు జీవమునిచ్చేది, బలమునిచ్చేది. ఇది అని కాదు, మొదలు పెట్టండి, ఆఖరి దాకా చదవండి, చదివిస్తుంది అది. అంత మధురమైనది, అంత జీవము కలిగిన వాక్యాన్ని శ్రద్ధగా ప్రతిదినం క్రమంగా చదవడం నేర్చుకుందాం. వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకుందాం, ధ్యానించడం నేర్చుకుందాం. సమృద్ధిగా వాక్యం మన మీద కృమ్మరించబడు చోట మనల్ని మనం స్థిరపరుచుకొని పరిశుద్ధపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.